గుడ్ ఈవినింగ్ అందరికి. ఈ రోజు అసలు వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటిది, వక్ఫ్ బోర్డు మీద ఎందుకు రచ్చ జరుగుతుందో మనం చూద్దాం. వక్ఫ్ బోర్డ్ అనేది 1913 బ్రిటిష్ రూల్ ఉన్నప్పుడు ఫామ్ చేశారు. వక్ఫ్ బోర్డ్ ఎందుకు ఫామ్ చేశారు అంటే ముస్లింస్ ఉన్న పేదవాళ్ళకి సాయం చేయడానికి వక్ఫ్ బోర్డు ఫామ్ చేశారు. ముస్లింస్ ఉన్న పెద్దవారు, రిచ్ పీపుల్, ల్యాండ్ లార్డ్స్ వక్ఫ్ బోర్డుకి విరాళంగా ఇస్తే వాటిని పేదలకు పంచిపెట్టాలని, వాళ్ళని డెవలప్ చేయడానికి వక్ఫ్ బోర్డు ఫామ్ చేశారు. ఈ వక్ఫ్ బోర్డుకి 1995 యూపీఐ గవర్నమెంట్ పూర్తి చట్టబద్ధత కల్పిస్తూ వాటికి సుప్రీం రూల్స్ ఇచ్చింది. వక్ఫ్ బోర్డుకి ఎలాంటి సుప్రీం రూల్స్ ఉన్నాయంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మ్యారియట్ హోటల్, అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కూడా వక్ఫ్ బోర్డు అనే చెప్పుకుంటుంది. ఒక్కసారి ఈ వక్ఫ్ బోర్డు వచ్చి ఈ ల్యాండ్ మాకు చెందింది, మాకు విరాళంగా ఇచ్చిందంటే హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎవ్వి కూడా ఇన్వాల్వ్ అవ్వనీకి లేదు. అందుకే వీటిని కంట్రోల్ చేయనీకి మోడీ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు తీసుకొచ్చింది. సో అందుకే మనం దీన్ని సపోర్ట్ చేయాలి. అలా